నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 10వ తరగతి పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కలెక్టర్ రాజాబాబు ఘన సత్కారం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న విధానాలతో మెరుగైన ఫలితాలు సాధించామన్న కలెక్టర్. కేపల్లిపాలెం గ్రామదేవత బంగారమ్మ తల్లికి 35 లక్షల రూపాయల విలువైన వెండి ఆభరణాలు సమర్పించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కుటుంబం. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం. సాదాసీదాగా జిల్లా పరిషత్ సమావేశం. అధికారుల గైర్హాజరుపై సభ్యులు అసంతృప్తి. పశ్చిమ ప్రాంతంలో సాగునీటి ఎద్దడిపై చర్చ. ఇక వివరాల్లోకి వెళ్తే 10వ తరగతి పరీక్షా ఫలితాలతో ప్రకాశం జిల్లా ప్రకాశించిందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక అధ్యక్షత వహించారు. ప్రభుత్వ పాఠశాలలపై చిన్న చూపు ఉన్న తరుణంలో నేడు వచ్చిన ఫలితాలతో ప్రభుత్వం పాఠశాలలకు వైభవం వచ్చిందని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం తీసుకున్న విద్యా విధానాల వల్లనే గొప్ప ఫలితాలకు కారణం అయ్యాయని తెలిపారు. పిల్లల వికాసానికి, వినోదానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న విధానాల వల్ల విద్యార్థులు మెరుగైన ఫలితాలు పొందారు అని అన్నారు. ప్రతి వారికి ఒకే రకమైన మస్తిష్కాన్ని భగవంతుడు ఇచ్చాడు అని, దాన్ని సద్వినియోగం చేసుకున్న వారు మాత్రమే ప్రయోజకులుగా ఎదుగుతారు అని సూచించారు. తల్లిదండ్రుల విద్యార్థుల లక్ష్యాలకు అనుగుణంగా వ్యవహరించి వారి ఎదుగుదలకు బాటలు వేయాలని సూచించారు. విద్యాశాఖ అధికారులు సుబ్బారెడ్డి, శ్రీనివాసరావు, జయ, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణనాయక్, బీసీ వెల్ఫేర్ అధికారి నిర్మలా జ్యోతి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ అనేవి కొంచెం చిన్నచూపు చూసుకున్నటువంటి మన మైండ్లోనే గవర్నమెంట్ స్కూల్, ఎక్కడ చదువు గవర్నమెంట్ స్కూల్ అనే ఒక అభిప్రాయం నుంచి ఈరోజు మా పిల్లల్ని కంపల్సరీగా గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయించాలి, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయించాలి, రెసిడెన్షియల్ స్కూల్స్లో జాయిన్ చేయించాలని ఒక పోటీతత్వం ఈరోజు పెరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటి పాలసీస్. ఎడ్యుకేషన్ మినిస్టర్గా లోకేష్ గారు టేకప్ చేసిన కాడి నుంచి కూడా ఒక లీవ్ యాప్ అని ఒకటి పెట్టి నిరంతరం కూడా సెక్రటరీస్ని, కన్సర్న్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎన్ని రకాలుగా పిల్లల వికాసానికి అనుకూలత ఉందో అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లో కూడా పిల్లలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో లీవ్ యాప్ పెట్టి ఎప్పటికప్పుడు కంటెంట్ ఇచ్చి, క్వశ్చన్స్ ఇచ్చి, అదేవిధంగా టీచర్స్ కూడా నిరంతరం కూడా ట్రైనింగ్ ఇచ్చి పిల్లలకి బెస్ట్ కంటెంట్తో పాటు అవగాహన కూడా పెరిగేలాగా అనేక రకాలైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. దీని ఫలితంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేశారు మన పిల్లలంతా కూడా. వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చేస్తున్నాను. నేను ఎప్పుడు పిల్లలందరికీ కూడా చెప్పేది ఒకటే, మేము కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళం కాబట్టి, సో గాడ్ హెస్ గివెన్ ఫర్ ఎవ్రీ వన్ ఈజ్ ద ఈక్వల్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ అ బ్రెయిన్. మీరు చూడండి, ప్రతి ఒక్కరికి కూడా ఒకే సైజ్ ఆఫ్ బ్రెయిన్ ఉంటుంది, పొడవు, వెడల్పు. ఇందులో దానికి కాస్ట్ కానీ పీరియడ్ కానీ ఏమీ ఉండదు. దానికి యాక్చువల్గా ఒకే రకమైనటువంటి బ్రెయిన్తో, ఒకే రకమైనటువంటి వికాసంతో గాడ్ హెస్ క్రియేటెడ్. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం చేయవలసింది దానికి సానబెట్టడం. సానబెట్టడం అని అంటే కనుక పొద్దున్నది సాయంత్రం దాకా అతను కూర్చోబెట్టి చదివించడం కాదు. సానబెట్టడం అని అంటే అతని పర్సెప్షన్, ఒక బ్రెయిన్కి ఉన్నటువంటి పర్సెప్షన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అందుకునేలాగా మనం పిల్లల్ని తయారు చేయడం. ఇంజనీర్ అయితేనే ఎక్సెల్ అవుతాడు, డాక్టర్ అయితేనే ఎక్సెల్ అవుతాడు అనే నానుడి నుంచి మనం బయటికి రావాలి. సో పిల్లల్ని దయచేసి మీరు వాళ్ళ ఇంట్రెస్ట్ పేరెంట్స్ వచ్చారు కాబట్టి చెప్తున్నాం, వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుసుకుని ముందుకి వాళ్ళకి వెళ్ళాలి. సో దానికన్నా ముందు మనము గవర్నమెంట్ స్కూల్స్ నుంచి, గవర్నమెంట్ నుంచి ఏ విధమైన సపోర్ట్ ఇస్తున్నాం ఇందాక మన డిఈఓ గారు మీకు అందరికీ కూడా చెప్పడం జరిగింది.
మేము ప్రతి పిల్లవాడికి కూడా అది హాస్టల్లో ఉన్నా లేదా గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నా వాళ్ళు తీసుకున్న కేర్ వాళ్ళు తీసుకుంటారు. దాంతోపాటు అడిషనల్గా ఒక ఆఫీసర్ని ఒక స్కూల్కి అటాచ్ చేసి ఆ పిల్లోడు ఎట్లా చదువుతున్నాడు, కంటెంట్ కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నాడా లేదా, అతనికి భోజనం ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి మా దగ్గర నుంచి కూడా మేము అడిషనల్గా వేరే ఫోర్స్ను కూడా పెట్టి చేసాం. కారణం ఏంటంటే మా ఆఫీసర్స్కి అందరికీ చెప్తాను, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు మన పిల్లలు, దే ఆర్ అవర్ చిల్డ్రన్ అని మా ఆఫీసర్స్ అందరికీ కూడా చెప్తాం. సో అందుచేత మన పిల్లలు అనేటప్పటికి మొత్తం మా దగ్గర ఉన్నటువంటి 24 డిపార్ట్మెంట్లు కూడా అందరూ యాక్టివేట్ అవుతారు. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఈ జిల్లాలో ఎప్పుడూ లేనంతగా 57 హాస్టల్స్లో మనకి 90% రికార్డు స్థాయిలో పర్సంటేజ్ రావడం జరిగిందండి. దీనంతటికీ ముఖ్య కారకులైన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. మీ గైడెన్స్లో ముఖ్యంగా మా బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ చాలా మంచిగా పురోగతి సాధించి మన ఎడ్యుకేషన్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది సార్. దీనికి చాలా కృతజ్ఞతలు. కొత్తపట్నం మండలం కేపల్లిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామదేవత బంగారమ్మ తల్లి ఆలయంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, నాగ సత్యలత దంపతులు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంగారమ్మ తల్లి అమ్మవారికి 35 లక్షలు విలువ చేసే 14.25 కేజీలతో వెండి అమ్మవారి చతుర్భుజాలు, ఆయుధాలు, వెండి చీర, కలశం, కిరీటంతో పాటు సర్వాభరణాలను సమర్పించారు. జనార్దన్ కుటుంబ సభ్యులకు పురోహితులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. ఆలయ పెద్దలు జనార్దన్ కుటుంబాన్ని సత్కరించి తీర్థప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు. అన్నప్రసాద వితరణను జనార్దన్, నాగ సత్యలత, అనీషాలక్ష్మి, తనూజాలక్ష్మిలు ప్రారంభించారు. ఏఎంసీ చైర్మన్ రాచకర్ల వెంకట్రావు, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామ నాయకులు, కాపులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం మాలకొండ భక్త జన సందోహంతో నిండిపోయింది. ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని హోమంలో పాల్గొన్నారు. కందుకూరు చీరాల శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, ఎంఎం కొండయ్య సకుటుంబ సపరివారంగా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ఇంటూరి నాగేశ్వరరావు, ఎంఎం కొండయ్య ప్రారంభించారు. స్వామివారి దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. నరసింహస్వామి జయంతి కార్యక్రమానికి వేలాది మందిగా తరలి వచ్చిన భక్తులందరికీ కూడా ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి, అలాగే ఎంతో సుప్రసిద్ధమని చెప్పి ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఈ జన సందోహం మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆ నరసింహస్వామిని ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా భక్తులు ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలు తీర్చే దేవుడు లక్ష్మీనరసింహస్వామి అని చెప్పి జయంతే కాదు, వీక్లీ వన్స్ శనివారం రోజు ప్రతి శనివారం కూడా 10,000 మంది భక్తులు దేవుని దర్శించుకునే పరిస్థితి ఉంటుంది. దేవుడికి ఉన్న ప్రతిష్ట అని చెప్పి ఆ విశిష్టతని మనం అందరం కూడా మేము కూడా ఆ దేవుని భక్తిగా దేవుని బాటలో దేవునికి సేవ చేసే కార్యక్రమంలో నేను కూడా ఇప్పుడు కూడా ముందుండి ప్రతి భక్తుడికి కూడా సేవా కార్యక్రమం అందిస్తాను. చీరాల రైల్వే స్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులను బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులతో సమీక్షించారు. నిర్ణీత గడువులోగా పనులన్నీ నాణ్యతతో పూర్తి చేయాలని రైల్వే అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. నేను మొదటి నుంచి ఒక సమస్యని గట్టిగా పట్టుకుని ఉన్నాను ఇక్కడ. అదేమిటంటే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వెనకాల ఏదైతే కనిపిస్తూ ఉందో ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్లాట్ఫామ్ నంబర్ 1 నుంచి
ఈ మీదుగా వెళ్తూ ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3 తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ 4, 5 దగ్గరికి వెళ్ళి ఎండ్ అయిపోయి రైట్కి లెఫ్ట్కి టర్న్ అయింది. రైట్కి టర్న్ అయిన తర్వాత మీరు అక్కడ చూస్తే అది 3 సార్లు అటు తిరిగి ఇటు తిరిగి కింద ప్రతిసారి ఎగుడు దిగుడు అయ్యి అది వేసే స్టెప్ కూడా స్లిప్పరీగా ఉంది. సో అది కూడా నేను వచ్చిన ఫస్ట్ డే నుంచి రెక్టిఫికేషన్ కోసం అడుగుతూ వచ్చాను. దాని రెక్టిఫికేషన్ సొల్యూషన్ ఏమిటి అంటే ఇదే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కంటిన్యూ అవుతూ అవతల ఉన్న వెస్ట్ బుకింగ్ ఆఫీస్ ఏ ఉందో అంటే 6వ ప్లాట్ఫామ్ కూడా దాటి వెస్ట్ బుకింగ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ల్యాండ్ అవ్వాలా. అక్కడ ల్యాండ్ అవుతే అటు సైడ్ ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా డైరెక్ట్గా ఇటు సైడ్ రాని అవసరం లేదు. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ లోపలికి వచ్చి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి వస్తూ లోపలికి వచ్చేయచ్చు. బుకింగ్ కూడా అక్కడే పెట్టేస్తారు, టికెటింగ్. సో ఇటువంటి సదుపాయాలు మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు లైటింగ్ కూడా చూస్తూ ఉంటే ఎక్కడైతే కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ అంటాం ఈ షెల్టరు అడుగున ప్రతిరోజు ఇంప్రూవ్మెంటే కనిపించాలి. ఇది కూటమి ప్రభుత్వంలో మనకి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది, కనిపించేటట్టు చేస్తాం. జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షతన సాదాసీదాగా సాగింది. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. అజెండాలో పొందుపరిచిన అంశాల వారీగా చర్చ జరిగింది. ప్రధానంగా పశ్చిమ ప్రాంతాల్లో తాగునీటి సమస్య గురించే చర్చ నడిచింది. భూగర్భ జలాలు బాగా పెరిగాయని, కొంత నీటి ఎద్దడి సమస్య తగ్గిందని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. పశ్చిమ ప్రాంతానికి వరప్రసాదిని వెలుగొండ ప్రాజెక్టును ఈ ఏడాది పూర్తి చేసి సాగు, తాగునీరు ఇబ్బందులు లేకుండా చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. సమావేశానికి అధికారులు రాకపోవడంతో కొంతమంది సభ్యులు ప్రస్తావిస్తూ వినేవారు లేకపోతే సమస్యలు ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు. జెడ్పీటీసీలకు గౌరవ వేతనం ఇంతవరకు అందలేదని, ఎన్నిసార్లు చర్చించినా స్పందన లేదని, సభ్యులకు రావాల్సిన గౌరవ వేతనాన్ని ఇవ్వాలని కోరారు. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, మార్కాపురం జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డిప్యూటీ సీఈఓ బాలమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రతి రిజర్వాయర్ ఫుల్గా ఉన్నదంటే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్రింకింగ్ వాటర్ అనేది సప్లై ఇచ్చేదాని కొరకు పూర్తిగా అంటే మామూలుగా ప్రతి సంవత్సరం ఈ సమయంలో చూసుకుంటుంటే మార్కాపురం ప్రాంతం వెస్ట్రన్ బెల్ట్ అయినా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా కూడా జరుపుకోవడం అనేది కూడా జరిగేది. అదృష్టం కొద్ది ఈ సంవత్సరం అవి లేకుండా ఉన్నది. అన్ని వాటర్ ట్యాంక్స్ కూడా నీళ్లు ఫుల్గా ఉండబట్టి అక్కడక్కడ ప్రాంతాల్లో వారికి అంటే వాటర్ కూడా లెవెల్ ఛార్జ్ అవ్వడం, గ్రౌండ్ లెవెల్ బోర్డు వేసుకోవాల్సి ఉన్నా కూడా ఈజీగా కూడా ఇటువంటి బోర్డులు సాగుతూ ఉండడాన్ని చూస్తున్నాం. మనకు చాలా అవసరం అనేది వెలుగొండ ప్రాజెక్ట్. ఆ వెలుగొండ ప్రాజెక్ట్ అనే దానికి గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు 2 నెలల క్రితం గడిచిన మాసంలోనే అక్కడికి వెలుగొండ ప్రాజెక్ట్ కూడా విజిట్ చేయడము, మరొకసారి మళ్ళా కూడా వాళ్ళు అన్ని పరిశీలించిన తర్వాత ఈ సంవత్సరంలోనే రైతులకు నీరు, సాగునీరు, తాగునీరు ఇచ్చేటట్టుగా కూడా నేను దానిని అమలు చేసుకొని తీరుతానని చెప్పడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. ప్రజాప్రతినిధులకు ఎలాగో ప్రజా సమస్యల పట్ల ఇంట్రెస్ట్ లేదు కనబడుతుంది. 2 సంవత్సరాల్లో ఈ జిల్లాలో ఉన్న గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజలు ఓట్లేసి గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్ని మీటింగ్లకు వచ్చారు, ఎన్ని మీటింగ్లకు హాజరయ్యారు, ప్రజా సమస్యల మీద ఎన్నిసార్లు చర్చించారు. వాళ్ళకి ఎలాగో చిత్తశుద్ధి లేదు. ఏదో గాలికి వచ్చేసాం, లేకపోతే ఈవీఎం లైట్ నొక్కుండా అయిపోయింది, గవర్నమెంట్లోకి వచ్చేసాం, అయిపోయింది మా పని, ఇంకా జనం 5 ఏళ్ళు మమ్మల్ని చేయలేరనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ కనబడతా ఉంది. ఈరోజు కూడా బాధ్యత లేదా? సమ్మర్లో ప్రజలు ఇబ్బంది పడతారే అన్ని జిల్లాలో అందరి కరువు ప్రాంతం ఇది, ఈ జిల్లా వెనకబడ్డ ప్రాంతం అని చెప్పే బాధ్యత 2 మంత్రులు ఉన్నారు ఈ జిల్లాలో, ఎమ్మెల్యేలు ఉన్నారు లేదా వాళ్ళకి. పోతే అధికారుల విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళే పట్టించుకోలేదు, మాకెందుకనే పరిస్థితులు మీరు ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అసలు శాసన వ్యవస్థనే అవమానిస్తున్నారు మీరు. కాకపోతే వాళ్ళు మాట్లాడింది హార్ష్గా ఉందనే కానీ మీ కార్యనిర్వాహక వ్యవస్థ మాత్రం మీకు బాగానే ఉంటుందా? శాసన వ్యవస్థ ఎందుకంత గౌరవం లేదు మీకు? ఇప్పుడు వాళ్ళు అడిగిన గౌరవ వేతనం మాత్రం జీతాలు కాదు, వాళ్ళు కూడా దానికి మీకు జీతాలు తీసుకుంటారు కదా, ప్రభుత్వం మీకు ఇస్తుంది కదా. 3,50,000 కోట్లు అప్పు తెచ్చారు. ఏం చేశారు 3,50,000 కోట్లు? అసెంబ్లీలో అయితే సమాధానం లేదు. నేను డిఆర్సీలో అయితే సీఓ గారు ఏం చెప్పారు సార్, మీరు టోకన్ పంపించున్నాను వాళ్ళు వస్తానని చెప్పారు. ఏ టోకన్ అది? కలెక్టర్ గారు అడిగారు స్వయంగా మిమ్మల్ని. టోకన్లు ఏమవుతుంది? 2 సంవత్సరాలు టోకన్లు ఉన్నాయా? వాళ్ళ గౌరవ వేతనం కూడా అడుక్కోవాలా? వాళ్ళు మర్యాద ఉండదా? శాసన వ్యవస్థ అంటే ఎంపీ రాష్ట్రపతి దగ్గర నుంచి
ఇక్కడ దాకా మొత్తం సర్పంచ్ దాకా శాసనం వస్తే బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా అధికారులు ప్రవర్తిస్తున్నారు. మనం తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాన్ని పట్టుకొని మీరు వాళ్ళు వేరే రకంగా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. ఈ సమస్యలన్నీ ఇన్ని ఇబ్బందులు పెట్టుకొని ఇంత ఇబ్బందుల్లో ఇంత కరువు పెట్టుకొని పరిశ్రమలు ఒక పక్క కుంటుపడుకొని ఒక పక్క ఫిషింగ్ హార్బర్లను కుంటుపడుకొని ఏది ఒక అడుగు ముందుకు వెళ్ళిన పరిస్థితులు ఈ 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉంది. కానీ 3,50,000 కోట్ల అప్పులు తెచ్చుకొని ఈరోజు ప్రభుత్వం నడుపుకుంటా ప్రజల సమస్యలు గాలి వదిలేసి ప్రజా సమస్యలకు గౌరవం లేదు, మర్యాద లేదు. మళ్ళీ వచ్చినప్పుడు వ్యవసాయం 25న సదరన్ క్యాంప్లో అప్లై చేసాము. సదరన్ క్యాంప్ మామూలు పోయారు, కానీ పోయినప్పుడు సర్టిఫికేట్ ఇంకో 4 పెట్టి ఆల్మోస్ట్ 2 నెలలు. సో ఇటువంటి నిజంగా పూర్తిగా కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మీరు దయచేసి పీడీ గారు నాకు తెలిసి ఏం చేయలేదమ్మా, పీడీ గారు చెప్పిన ఏం లేదు కాబట్టి మీరు జేసీ గారు ఇతర జేసీ గారు ఉన్నారు కాబట్టి నిజంగా ప్రాక్టికల్ ప్రాబ్లం. గతంలో ఇప్పుడు కావాలన్నా పెన్షన్ ఇచ్చారు, కానీ గవర్నమెంట్ ఇచ్చిన పార్టీ ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈ పెన్షన్ ఇవ్వలేదు కాబట్టి ప్రాక్టికల్ ప్రాబ్లం గ్రౌండ్లో ఉన్న ప్రాక్టికల్ మీరు కూడా సీఎంఓ కానీ గవర్నమెంట్ ప్రెసిడెంట్స్ కానీ నిజంగా అర్హులైన పేదవాళ్ళందరికీ పెన్షన్ ఇప్పించాలి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చి రూట్ సెట్ సంస్థలో శిక్షణ పొందుతున్న వారికి అగర్వాల్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రమేష్ ప్రారంభించి కంటి పరీక్షలు చేయించుకున్నారు. రూట్ సెట్లో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్న యువతీ యువకులు వారి కుటుంబ సభ్యులకు కూడా రాయితీపై వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. ఎల్డీఎం రమేష్ అగర్వాల్ ఐ హాస్పిటల్ యాజమాన్యానికి రూట్ సెట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి అభినందనలు తెలిపారు. రూట్ సెట్లో అవకాశం కల్పించినందుకు హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ రజనీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ పిల్లలు తీశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరెడ్డి. మన ఒంగోలు రూట్ సెట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. సో మన ఒంగోలు రూట్ సెట్లో ఇప్పుడు మన ఫ్రీగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి. దాంట్లో భాగంగానే ఇప్పుడు 3 బ్యాచ్లు నడుస్తూ ఉన్నాయి. బ్యూటీ పార్లర్ మేనేజ్మెంటు, ఉమెన్స్ టైలరు మరియు మగ్గం వర్క్ మూడు బ్యాచ్లు కలిపి దాదాపు 100 మంది ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతూ ఉంది. సో ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే ఈరోజు మన డాక్టర్ అగర్వాల్ ఐ క్లినిక్ వాళ్ళు మన రూట్ సెట్ ఇన్స్టిట్యూట్లో ఫ్రీ ఐ చెకప్ క్యాంప్ ఒకటి అరేంజ్ చేశారు. మన ఎల్డీఎం గారి కోఆర్డినేషన్తో మన మార్కెటింగ్ మేనేజరు మన రజనీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన స్టూడెంట్ల యొక్క మా రూట్ సెట్ సంస్థ తరపున మా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ఈ కార్యక్రమంలో మొత్తము 100 మంది ట్రైనీస్ వీళ్ళందరూ కూడా ప్రకాశం జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఇక్కడికి ఉచిత శిక్షణ కోసం వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. వాళ్ళతో పాటు ఎవరైతే ఇక్కడ ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటారో వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఆ స్లిప్తో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మిగతా సభ్యులు కూడా అదే స్లిప్ను ఉపయోగించుకొని డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ ప్రత్యేకంగా సందర్శించి వాళ్ళ కుటుంబంలో మిగతా వాళ్ళు ఎవరికన్నా కానీ కంటికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నా లేదా కంటికి సంబంధించి ఏదైనా ఆపరేషన్స్ నిర్వహించాలి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ రాజాబాబు ఘనంగా సత్కరించారు. 590కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులతో పాటుగా మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన వారిని సన్మానించారు. ఒంగోలు ప్రకాశం భవనంలో జరిగిన అభినందన సభలో 44 మంది ఈ సత్కారాన్ని పొందారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు సన్మానం పొందిన విద్యార్థులకు నగదు పారితోషికంతో పాటు బహుమతి ప్రదానం చేశారు. డిఈఓ రేణుక మరియు విద్యాశాఖ అధికారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో మన ప్రకాశం జిల్లా 90.92%తో రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచిన సంగతి మనకందరికీ తెలుసు. సో ఈ నేపథ్యంలో మన గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ విజయోత్సవ సభకి వారు కూడా విచ్చేసి ముఖ్యంగా పిల్లలందరికీ కూడా క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారు. మనం ఈరోజు ఈ సన్మానం చేసుకునే పిల్లలు ఎవరంటే 590+ సాధించిన విద్యార్థులు, అలాగే మండల లెవెల్లో టాపర్స్, వీళ్ళందరూ కలిసి మొత్తం మనకు 38 మండలాల నుంచి కూడా 44 మంది విద్యార్థులకి ఇవాళ మనం సన్మానం చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో చదువుతూ ఇంత మంచి ఫలితాలు సాధించారు. వీరందరికీ కూడా ఒక షాల్, ఒక మెమెంటో, సర్టిఫికెట్తో పాటు గౌరవ కలెక్టర్ గారు కూడా క్యాష్ ప్రైజ్ రూపేణా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ 44 మంది విద్యార్థులకి 2000 చొప్పున క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చి వాళ్ళకి మంచి మోటివేషనల్ స్పీచ్తో కూడా వాళ్ళ గౌరవ కలెక్టర్ గారు ఇంతసేపు ఉండి వాళ్ళకి మంచి స్పీచ్తో వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా మంచిగా చక్కగా చదివించమని కూడా కోరున్నారు. విద్యార్థులందరూ కూడా చక్కటి భవిష్యత్తు వీళ్ళందరికీ రావాలి. ముందు రోజుల్లో కూడా చక్కగా మంచి పేరు మన జిల్లాకి తీసుకురావాలి. రాబోయే విద్యా సంవత్సరంలో కూడా మరింత ఉత్సాహంగా పనిచేసి ర్యాంక్ని మరింత మెరుగుపరుచుకోవడానికి కూడా మేము ట్రై చేస్తాము. ఇప్పుడు 90.92% సాధించాము. వచ్చే ఏడాది 95+ సాధించడానికి కూడా మేము ముందు నుంచి అకాడమిక్ ఇయర్ బిగినింగ్ నుంచే కృషి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలలో జిల్లాలో పనిచేస్తున్న జిల్లా రెవెన్యూ అధికారితో పాటు ఒంగోలు ఆర్డీఓకు స్థానచలనం చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. జిల్లా రెవెన్యూ అధికారి బి చిన్నబోబులేసు కర్నూలు జిల్లా పత్తికొండ ఆర్డీఓగా నియమితులయ్యారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు. చీరాల ఆర్డీఓగా విధులు నిర్వహిస్తున్న తూమాటి చంద్రశేఖర్ నాయుడు ఒంగోలు ఆర్డీఓగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్డీఓ కె లక్ష్మీ ప్రసన్న అమరావతిలోని ఏపీ సిఆర్డీఏ ఎస్ఓసిగా బదిలీ అయ్యారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమాన్ని జిల్లాలో అదే స్ఫూర్తితో అమలు చేస్తున్నామని జిల్లా వ్యాప్తంగా 3000కు పైగా పనులను గుర్తించి చేపట్టడం జరిగిందని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు అన్నారు. జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న తీరు, కూలీలకు పని ప్రదేశంలో కల్పించిన సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు. ఉపాధి కూలీల కుటుంబ స్థితిగతులను తెలుసుకున్నారు. పేదరికంతో బిడ్డలను చదువుకు దూరం చేయవద్దని, పాఠశాలకు పంపించాలని సూచించారు. కూలీల ఆవాస ప్రాంతాల సమస్యలను కలెక్టర్ దృష్టికి తేగా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అల్లూరు చెరువు అలుగునీరు ప్రవహించే కాలువను భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా తవ్వే ప్రణాళికపై కలెక్టర్ స్థానిక రైతులతోనూ అధికారులతోనూ చర్చించారు. స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. అల్లూరు చెరువుకు నీరు వచ్చే నల్లవాగు మళ్లింపుతో పాటు సాగర్ జలాలు వచ్చేలా బేబిరెడ్డి కాలువ వద్ద తూము ఏర్పాటు చేయాలని కోరారు. వీటికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫీడర్ కెనాల్స్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం వల్ల చెరువులకు సమృద్ధిగా నీరు చేరి భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. అన్ని రకాలుగా నీటి నిల్వలు పెరిగి పర్యావరణంలో మంచి మార్పులు సంభవిస్తాయన్నారు. జలధార జలహారతి అనే కార్యక్రమం ఒక పవిత్రమైందని, దీన్ని అదేవిధంగా ప్రజలు భాగస్వాములు అవుతున్నారని, కూలీలు పనిచేస్తున్నారన్నారు. ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డిపిఓఎం వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, ఇరిగేషన్ ఈఈ శివరాం ప్రసాద్తో పాటు వివిధ శాఖల జిల్లా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలకి మంచి భార్యాభర్తలు వచ్చారంటున్నారు. 50-60 కుటుంబాలు మేము వచ్చి కూడా అక్కడికి దాదాపు 40 సంవత్సరాలు దాటింది సార్. మాకు చాలా ప్రాబ్లం ఉంది సార్. మాకు పిల్లకాయలు కూడా లేదు సార్. అక్కడి నుంచి మెయిన్ అంటే మాకు సోషల్ వాటికి లేదు సార్. గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జలధార జలహారతి అనేది ప్రోగ్రామ్ని మన జిల్లాలో చాలా ఎక్కువగా జరుగుతుంది. సుమారు 3000 పైచిలకు వర్క్స్ని మనం ఇప్పటికి ఐడెంటిఫై చేసి వర్క్స్ కూడా ఇప్పుడు అన్నీ కూడా గ్రౌండింగ్ అయినాయి. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ విలేజ్ అల్లూరు విలేజ్ లో జరుగుతున్నటువంటి పనులను చూడటం జరిగింది. సో ఇది యాక్చువల్గా అంటే జలధార అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుచేతంటే వాటర్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ లైఫ్. ఈవెన్ పంటలకు కానీ ప్రాణాలకు కానీ అంత చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి డ్రాప్ ఆఫ్ వాటర్ అవైలబుల్ బై నేచర్ షల్ బి ప్రొటెక్టెడ్. దట్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ది ఆనరబుల్ సీఎం. సో అందుచేత మనం ఈ జలధార జలహారతిలో ప్రత్యేకత ఏంటంటే ఇవి
వాటర్ సోర్సెస్కి కనెక్ట్ చేయాలి. అంటే ఎక్కడున్న చెరువులకి కనెక్ట్ చేయడం కానీ, తర్వాత ఫీడర్ కెనాల్ క్లీన్ చేసి దాని ద్వారా నీటిని ఎక్కువ మొత్తంలో నీటిని అబ్జర్వ్ చేసుకునేలా పెట్టడం ద్వారా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ పెరుగుతుంది. దాని ద్వారా మనకి అన్ని రకాలుగా వాటర్ అవైలబుల్ ఉంటుంది. అది పంటలకు అయితేనేమి, త్రాగునీటికి అయితేనేమి అనేది. తర్వాత ఎన్విరాన్మెంట్లో చేంజెస్ వస్తుంది, యానిమల్స్కి వాటర్ దొరుకుతుంది. ఇట్ ఈస్ ఏ బిగ్ చేంజ్. వెన్ ద వాటర్ ఈజ్ అవైలబుల్ దెన్ దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ చేంజ్. కేసుల భారం తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అదనపు కోర్టులు ఏర్పాటు చేస్తున్నామని హైకోర్టు న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తెలిపారు. మార్కాపురంలోని కోర్టు భవనాల సముదాయంలో 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును హైకోర్టు న్యాయమూర్తి వై లక్ష్మణరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సత్యానంద్, జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత, ఇన్ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజులతో కలిసి ప్రారంభించారు. निरीक्षण के लिए हाजिर है। गार्ड बगल जस्ट गार्ड सेंट्री खड़े बाकी गार्ड विसर्जन। కోర్టులు భారతదేశ నూతన దేవాలయాలుగా పేర్కొన్నారు. సమస్యల కోసం ఈ గుడికి వచ్చే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా దేశ సమగ్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. న్యాయ వ్యవస్థ సమాజానికి పునాది వంటిదని అభివర్ణించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుల అభివృద్ధికి సమర్థవంతమైన సహకారం అందిస్తున్నాయని వివరించారు. న్యాయ సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంలో ఈ చర్యలు కీలకంగా మారుతున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శివశంకర్ రెడ్డి, న్యాయవాదులు, ఇతర బోర్డు సిబ్బంది పాల్గొన్నారు. As stated by our forefathers and constitutional experts, the opening of any public institution, including courts, is equal to opening of a modern temple of India. Today, we got opened a temple to render justice to the public in a speedy గుంటూరు రేంజ్లో పనిచేస్తున్న పలువురు సిఐలు, డిఎస్పీలుగా ప్రమోషన్ పొందారు. ఒంగోలు ఇంటెలిజెన్స్ నుండి వేలమూరి శ్రీరామ్, కేవి రాఘవేంద్ర, విజయవాడ సిట్ నుండి ఇండ్ల శ్రీనివాసన్, గుంటూరు రైల్వేస్ నుండి పాపిశెట్టి కరుణాకర్ తదితరులకు డిఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. డిఎస్పీలుగా ప్రమోషన్ వచ్చిన వారు మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల చాలా కాలంగా పనిచేస్తున్న ఈ 4 పోలీస్ అధికారులు సమర్థవంతమైన వారిగా పేరు తెచ్చుకున్నారు. ప్రజలతో మమేకమవడం, ఎంతో స్నేహంగా ఆప్యాయంగా మాట్లాడటంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా కఠినంగా వ్యవహరించడం, నేరస్తులు ఎంతటి వారైనా భయం తెలియని డాషింగ్ పోలీస్ ఆఫీసర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. డిఎస్పీలుగా ప్రమోషన్ పొందిన శ్రీరామ్, రాఘవేంద్ర, శ్రీనివాసన్, కరుణాకర్లను ఆత్మీయ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె నిద్ర కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలను నేరుగా చూసి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకునే క్రమంలో భాగంగా మత్స్యకారులు పడవలు నిలుపుకునేందుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను కేటాయించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజాబాబు అన్నారు.
పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా కొత్తపట్నం మండలం కే పల్లెపాలెం స్వర్ణ గ్రామ సచివాలయంలో శుక్రవారం రాత్రి పల్లెనిద్ర అనంతరం తెల్లవారుజామునే గ్రామంలో పర్యటించారు. ప్రజలు కానీ రిపేర్ ఫోన్ చేసినప్పుడు బిందు తీసినప్పుడు ఆపి ట్యాప్ పెట్టింది అందుకోసమే కదా, నువ్వు అది కడిగి లోపల ఇంకో 2 బిందులు పోతావు. గ్రామ సభలో తమ పడవలను నిలుపుకునేందుకు స్థలం కావాలని స్థానికులు కోరగా అందుబాటులో ఉన్న స్థలాలను కలెక్టర్ పరిశీలించారు. పారిశుధ్యం, తాగునీటి సరఫరా జరుగుతున్న తీరును పరిశీలించారు. తడి చెత్త, పొడి చెత్తను ఇంటి వద్దే వేరు చేసి పారిశుధ్య కార్మికులకు ఇవ్వాలని గ్రామస్తులకు కలెక్టర్ అవగాహన కల్పించారు. బబుల్ వాటర్లో పోషకాలు ఉండవని, శుద్ధి చేసి ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఖనిజాలతో కూడిన నీటినే తాగాలన్నారు. ప్రజల సమక్షంలోనే కుళాయి నీటి నాణ్యతా పరీక్షలు నిర్వహించి చూపించారు. ట్యాంకులను శుభ్రం చేస్తున్న విధానం, క్లోరినేషన్ గురించి ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ నాగేశ్వరరావు వివరించారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. నిర్వహిస్తున్న తీరు, కంపోస్టు తయారీ, ఘన వ్యర్థాలను విక్రయించడం ద్వారా గ్రామ పంచాయతీకి వస్తున్న ఆదాయ వివరాలను డిపిఓ వెంకటేశ్వరరావు వివరించారు. ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న చెరువు అభివృద్ధి ప్రణాళికపై కలెక్టర్ ఆరా తీశారు. చెరువులో పూడికను తీసి కట్టపై వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ పార్కు, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు డోమాపిడి జోసెఫ్ కుమార్ తెలిపారు. ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోతే ఎన్ని బయటికి రావాలి, వాసన అలాగే అది మొన్న చేసాం సార్. దీని మీద మళ్ళీ పేడ వేస్తావా? అంటే ఇప్పుడు ఎన్ని లేయర్స్ ఉన్నాయి ఇందులో? బెట్ట ఎంత అయితే వచ్చిందో రాసుకొని పర్ డే ఎంత వస్తుంది అనేది కూడా దాంట్లో ప్రశ్న చేసుకొని ఓన్లీ ఆర్గానిక్ అది వాడితేనే వాడుకోండి. ఒంగోలు రామ్నగర్లోని కార్యాలయంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని పలువురు కలిశారు. సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 591 మార్కులు సాధించిన విద్యార్థిని మాగుంట అభినందించారు. మద్దిపాడు మండలంలో నిర్వహించే ఎడ్ల పోటీల కరపత్రాలను ఆవిష్కరించారు. నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ రామ్ భూపాల్ రెడ్డి వివిధ అంశాలపై చర్చించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 10వ తరగతి పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కలెక్టర్ రాజాబాబు ఘన సత్కారం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న విధానాలతో మెరుగైన ఫలితాలు సాధించామన్న కలెక్టర్. కేపల్లిపాలెం గ్రామదేవత బంగారమ్మ తల్లికి 35 లక్షల రూపాయల విలువైన వెండి ఆభరణాలు సమర్పించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ కుటుంబం. ఆలయం మర్యాదలతో ఘన స్వాగతం. సాదాసీదాగా జిల్లా పరిషత్ సమావేశం. అధికారుల గైర్హాజరుపై సభ్యులు అసంతృప్తి. పశ్చిమ ప్రాంతంలో సాగునీటి ఎద్దడిపై చర్చ. డి న్యూస్లో నేటి మాట. ప్రతివారు మరణాన్ని దేవుడి శిక్షగా భావిస్తారు, కానీ అది భగవంతుడు మనిషికి ప్రసాదించే చివరి ప్రశాంతత మాత్రమే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.